సార్ నమస్తే. నమస్తే. తెలుగు ఇండస్ట్రీలో ఆ నలుగురు అంటే ఒక నానుడి. ఆ నలుగురు అది నిర్మాతల రంగంలో ఆ నలుగురు అంటే అది వేరే. హీరోలు ఆ నలుగురు అంటే మనకు గుర్తొచ్చి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. వీళ్ళు ఇంచుమించుగా 4 దశాబ్దాలు దాటేస్తాం. అయినప్పటికీ ఇప్పటికీ అదే స్పీడ్తో అదే పందాలో సినిమాలు తీస్తున్నారు. వరుసగా ఒక్కొక్కరు 2 3 ఒక సినిమా సెట్ మీద ఉంటే ఇంకో సినిమా సెట్కి వెళ్ళడానికి రెడీగా ఇలా ఉంది. కానీ ఇప్పుడున్న హీరోలు, యంగ్ హీరోలు, ఇప్పుడున్న స్టార్ హీరోలు కూడా వాళ్ళ ఒక సినిమా తీయడానికి సంవత్సరాలు పెట్టేస్తుంది. ఎందుకని వాళ్ళకి అలాగే ఎందుకు జరిగింది, వాళ్ళు ఇంకా అదే స్పీడ్లో ఎందుకు చేయగలుగుతున్నారు, వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే దీనికి వీరిని ఒక కారణం చెప్పలేము, చాలా కారణాలు చెప్పచ్చు. ఎందుకంటే ఈ ఈ ఆ నలుగురు అని ఇప్పుడు చెప్పినటువంటి చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి గారిని మినహాయిస్తే మిగిలిన ముగ్గురు నిర్మాతల కొడుకులు. వీళ్ళకి నిర్మాతల కష్ట సుఖాలు తెలుసు, సినిమా వ్యాపారం తెలుసు, సినిమా థియేటర్ దగ్గర నుంచి అందులో పనిచేసే క్యాంటీన్ సైకిల్ వాడు కూడా బతకాలి అనే తపన. వెంకటేష్ బాబు తీసుకున్నా, నాగార్జున తీసుకున్నా, స్టూడియో ఓనర్లు, బాలయ్య బాబు కూడా స్టూడియో ఓనరు. వాళ్ళందరికీ ఏంటంటే ఆ కష్ట సుఖాలు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి తెలుసు. వాళ్ళు పుట్టకతో వాళ్ళు అనుకుంటాం ఏదో గోల్డ్ స్పూన్ తో పుట్టారు కాదు. ఈ సినిమా కష్టాలు చూసి పెరిగిన వాళ్ళు. 10 మంది బతకాలి, మన సినిమా చేస్తే 10 మంది బతకాలని ఆయన నేర్పి పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు అంతా. లేదంటే ఆయన 100 సినిమాలు ఎందుకు చేస్తారు? రామారావు 100 పైన. అలాగే చూస్తారు నాగేశ్వరరావు గారు ఫస్ట్ నుంచి నువ్వు చేస్తుండని స్టూడియోకి వర్క్ ఉండాలి, అందరూ పనిచేసే వాళ్ళకి పని ఉండాలి, సినిమా రంగం బాగుండాలని కోరుకునే వ్యక్తులు వాళ్ళకి. చిరంజీవి గారు కూడా సుమారు 40 ఏళ్ళు మన ఈ రంగం మనల్ని నిలబెట్టింది కాబట్టి ఈ సినిమా రంగానికి మన మీద ఇవ్వాలి, చెయ్యాలని వాళ్ళకి రిలాక్స్ అయిపోయి వాళ్ళు 40 ఏళ్ళు అయిపోయింది. 4 దశాబ్దాలు అందరూ సుమారు 25 ఏళ్ల వయసులో వచ్చారంటే ఒకరికి 60, 65 అలా వచ్చేసాయి. కానీ ఈ రోజు కూడా చూస్తే నువ్వు అన్నమాట కరెక్ట్. ముందు అది మాట్లాడుకుందాం. వీళ్ళ చేతకంతనం గురించి, సమర్థనం, వీళ్ళ యొక్క గొప్పతనం గురించి డిస్కస్ చేద్దాం ఈ రోజు అంటారు. నాకు అలా అనిపిస్తుంది. చిరంజీవి గారు ఉన్నారు, ఆయన రాజకీయాలు వెళ్ళి మళ్ళా వచ్చి కంబ్యాక్ అయ్యారు, అది బాగానే ఉంది. ఆ తర్వాత చూస్తే వరుసగా లైన్అప్ చేస్తే విశ్వంబర అనే ఒక సినిమా, దాని తర్వాత అనిల్ రావుపూడి డైరెక్షన్ లో శివశంకర వరప్రసాద్ లేదా మా శంకర వరప్రసాద్ అనే ఏదో టైటిల్ తో ఒక స్టోరీ. ఆ తర్వాత వాల్తేరి వేరే సినిమా తీశాడు కదా బాబీ, అతని డైరెక్షన్ లో ఒక సినిమా ఓకే చేసినట్టే. అది శ్రావణ మాసంలో పుట్టినరోజు ఓపెనింగ్ అనౌన్స్మెంట్ అది అయిపోతుంది. ఆ తర్వాత కూడా శ్రీకాంత్ వదిలా దసరా సినిమా చేశారు కదా, నాని ప్రొడక్షన్ అనుకుంటా, సమర్పించు సంథింగ్. ఇలా 4 సినిమాలు పెట్టుకోవచ్చు. సరే, ఆయనకి నేనేం తక్కువ అన్నట్టుగా అఖండ 2 రిలీజ్ ఇప్పుడు దసరా టైంలో సెప్టెంబర్ అంటే దసరా 25 నుంచి అక్టోబర్ నవరాత్రులు ఇస్తూ, ఆ తర్వాత ఇంకో గోపీచంద్ మల్లిని ముందు వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ కొట్టారు వాళ్ళు కాంబినేషన్ లో. ఆ డైరెక్షన్ లో ఒకటి అంటే ఫైనలైజ్ అయిపోయినట్టుగా కనబడుతుంది. ఇంకా అనౌన్స్, రెడీ టు అనౌన్స్ అంతే. తర్వాత క్రిష్ ఇంత ముందు 2 సినిమాలు తీశారు వాళ్ళ కాంబినేషన్ లో. గౌతమి పుత్ర సాతకర్ణి ఒకటిను, ఎన్టీఆర్ బయోపిక్ 2 భాగాలు. ఆ చేసింది ఆయనతోనే. మనకి ఇంత ముందు కూడా ఒకసారి మాట వచ్చింది మన మధ్య, సంగీత శ్రీనివాసరావు గారి ఆ సృష్టి 369 సీక్వెల్ అవ్వచ్చు టెంటేటివ్ గా ఆదిత్య 999 అని కూడా మనం అనుకున్నాం. అది కూడా సిద్ధమైపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఆయనకు 2 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. 3 నాగ్, ఆ కుబేర్ అనే సినిమాతో ఒక వెరైటీ నాగ్ మనం మంచిగా వచ్చాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు కూలీ సినిమాలో ఆ ప్రతికూల పాత్ర రజనీకాంత్ తో సహా మల్టీ స్టారర్ మూవీ. దాంతో మనకి ఈ ఆగస్టు ఇండిపెండెన్స్ డే 14కి ఇండిపెండెన్స్ డే వచ్చేస్తున్నాడు ఆయన. దాని మీద చాలా అంచనాలు ఉన్నాయి. నాగ్ క్యారెక్టర్ మీద కూడా చాలా గొప్పగా చెప్తున్నాడు. రజనీకాంత్ చెప్తున్నాడు, మనం చెప్పట్లేదు, ఎవరో చెప్పట్లేదు. అలా తర్వాత వెంకటేష్ బాబు ఈ సంక్రాంతి 100వ సినిమా, నాగార్జున 100వ సినిమా 99 అయిపోయి 100వ సినిమా కూడా దానికి తమిళ డైరెక్టర్ ఆర్ కార్తీ అనే ఏదో కథ అని అనుకున్నారని కూడా విన్నాం. అది కూడా మనకి ఆగస్ట్ సెప్టెంబర్ లో అనౌన్స్ చేస్తా ఉన్నారు. అదొకటి అయింది. అంటే ఆయనకు 2 సినిమాలు పెట్టుకుంటున్నాడు. తర్వాత వెంకటేష్ బాబు సంక్రాంతికి వస్తుందని ఒక బ్లాక్ బస్టర్ కొట్టాడు, కొట్టే మామూలు కొట్టలేదు, సైలెంట్ హిట్. తర్వాత ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో క్యామియో అంటే గెస్ట్ రోల్ గా చేస్తారు. ఆయనకి ఎటువంటి ఈగోస్ బ్యాష్టాలు ఉండవు కాబట్టి, సినిమా కోసం చేసే మనిషి కాబట్టి. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా డైరెక్షన్ లో ఫస్ట్ టైం. అంతకుముందు మాటలు అందించిన సినిమాలు సూపర్ హిట్, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరికి మాటలు అందించారు ఆయన. ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా డైరెక్షన్ లో జూన్ లో ఓపెన్ కూడా అయినట్టు రెగ్యులర్ షూటింగ్ వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత కూడా దృశ్యం 3కి
అది ఒకటి రెడీగానే ఉంటుంది ఇప్పుడు. అవును. సో ఇలాగా అది కాకుండా వెబ్ సిరీస్ అని ఇటు రాణా దగ్గర రానా నాయుడు. అడపదడప చేస్తుంటాడు. అవును. సో వీళ్ళు ఈ నలుగురు కూడా నిజంగా ఉమ్, సినిమాని ఈ రోజు కూడా వాళ్ళ భుజాల మీద స్కంధాల మీద ఉమ్, నిలబెడుతున్నారు అనిపిస్తుంది. ఉమ్, నిజంగా గ్రేట్. అవును. వీళ్ళల్లో ఆ సినిమా మీద మనస్సు ఉంది తప్పితే ఉమ్, వాళ్ళకి వయసు ఏం అవ్వలే. ఉమ్, ప్రతి సినిమాలో ఇప్పుడు మనం చెప్పుకునే వాళ్ళు అంతా చూస్తే ఉమ్, ఎవరి కాళ్లే. ఉమ్, వెంకటేష్ బాబు మన సినిమాలో కానీ, ఉమ్, కుబేరులో నాగా అవును. గ్లామర్ పెర్ఫార్మెన్స్ అవును. వీళ్ళకి వీళ్ళు ఏదో అమృతం తాగిన పుత్రులు అన్నట్టుగా అవును. ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అత్యంతంగా వాళ్ళ జీవితంలో ప్రేమించిన ఉమ్, విషయం ఏంటంటే సినిమా. అవును. వాళ్ళు నరనరాధం ఉందంటారే అలా అదే. ఉందంట. అవును. ఇక మిగిలిన వాళ్ళు ఏదో రికార్డ్స్ కోసం ఇప్పుడు ఉమ్, ఉన్నది వదులుకునే తాపత్రయపడుతున్నట్టు కూడా ఉమ్, తప్పితే ఉమ్, వాళ్ళు సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచించే వాళ్ళు అయితే ఉమ్, ఇప్పుడు కృష్ణ గారు ఎన్ని సినిమాలు చేశారు? 5 సినిమాలు చేశారు. అవును. మరి మన మహేష్ బాబు 29వ సినిమా అవును. చేస్తే ఇంకో 3 ఏళ్ళకి 30 సినిమా అవుతుంది అంతే. 10%. అవును. అవును. ఈ వయసు వచ్చేసరికి ఆయన ఎన్ని చేసాడు? 250 చేస్తుంటాడు. అవును. అలా చూస్తే కనుక ఉమ్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పిన ఆ నలుగురు అనుకునే మన సరదాగా మాట్లాడుకునే మాట, ఈ నలుగురు చాలా మంచివాడు సినిమా ఇండస్ట్రీ. ఉమ్, మళ్ళీ ఆ నలుగురు ఎవరితో పోల్చకు గమ్ముకుని. అవును. ఆ? అవును. ఈ నలుగురు చాలా మంచివాడు. అవును. సినిమా ఇండస్ట్రీ కోసం ఆలోచించి అవును. ప్రతి ఒక్కళ్ళ కోసం ప్రొడక్షన్ బాయ్ తో సహా ఆలోచించే ఉమ్, మనుషులు. వీళ్ళ మధ్యలో ఎక్కడ ఇగోస్, ఉమ్, క్లాషెస్, ఉమ్, వ్యాషాలు ఉమ్, అవేమి ఉండవు. ఒక ఉమ్. సినిమా ఇద్దామంటే ఇచ్చేద్దాం. ఉమ్, మరి అదే విచిత్రం, వాళ్ళ కథలు దొరకవు, వీళ్ళు దొరుకుతాయి. అవును. అవును. ఇప్పటికీ అర్థం కాని విషయం. అవును. చాలా సరదాగా చేసి పడేస్తుంది. ఉమ్, ఎక్కడ కూడా సినిమా ప్రొడక్షన్ ఆలస్యం అయ్యే పరిస్థితి లేదు. ఉమ్, అందులో మ్యూజిక్ బాగుంటుంది. అవును. ఇప్పుడు అఖండ 2 ఎలా ఉంటుంది ఒకసారి మన మ్యూజిక్ ఉంటే, అవును. అప్పుడు బాలే ఇప్పుడు వచ్చేసాడు అన్నట్టుగా అవును. దడదలు అడిగేస్తాయి. అవును. ఇక ఇప్పుడు నాకు మరో కమలాసన్ అయిపోయాడు. ఆ, ఏంటి మరి పరిస్థితి? మరి ఆ, మన్మధుడల్లా మరో కమలాసన్ అయ్యాడు, ఆ, ఎర్ర గులాబీలు కమలాసన్ లాగా. ఆ, కాబట్టి అందరూ అద్భుతమే. ఉమ్, ఏం లేదు. ఇప్పుడు ఇంక వీళ్ళు చేసినప్పుడే సినిమా ఇస్తారు అంతే. ఉమ్, వాళ్ళు సంవత్సరానికి 2 సినిమాలు ఎంతో ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఉమ్, ఇప్పుడు మనం చెప్పిన మెగా స్టార్ దగ్గర నుంచి, ఉమ్, బాలయ్య బాబు దగ్గర నుంచి, ఉమ్, నాగ్ దగ్గర నుంచి, ఉమ్, వెంకటేష్ బాబు, అవును. వెంకయ్య దాకా అవును. వీళ్ళు ఏం అనుకోరు. ఉమ్, వచ్చినప్పుడు వస్తుంది, చూసినప్పుడే చూస్తారు. ఉమ్, అప్పుడు మటుకు అడవుడు చేస్తారు. వాళ్ళ భారీ సినిమా ఇప్పుడు మనం చెప్పిన నలుగురు సినిమాలకి వాళ్ళు చెప్పినంత బడ్జెట్లు కూడా అక్కర్లే, అవును. వాళ్ళు చెప్పినంత విఎఫ్ఎక్స్ కూడా అక్కర్లే. అవును. వాస్తవంగా చెప్పాలంటే అవును. వాళ్ళు ఉన్నారంటే ఒక సినిమాకి ఒక అందం, అవును. అభిమానికి ఒక ఆనందం. అవును. కాబట్టి ఈ తరంలో మనం ఎవరైనా పోల్చలేము. ఉమ్, వాళ్ళతో పరిగెట్టలేరు, వీళ్ళు చేయలేరు కూడా. ఉమ్, హీరోలు అంటే వాళ్ళే నా అవును. దృష్టిలో. అవును. వీళ్ళు ఏదో స్పెషల్ స్టార్స్ లాగా ఉన్నారు ఉమ్, ఉమ్, అంతే. ఉమ్, కాకపోతే ఒకళ్ళైనా నక్కాలి. మొత్తం ఉమ్, అందరూ కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు కానీ ఉమ్, ఏదో ధైర్యం సరిపోవట్లేదు, వీళ్ళతో తీయడానికి సినిమా నిర్మాతలు సరిపోవట్లేదు, ఉమ్, చూడడానికి అభిమానులతో సరిపోవట్లేదు తెలియదు. కానీ తీయడానికి అవును. ఎప్పుడు ప్రతి ఒక్కడు ఒక 3 సినిమాలు ఏ పేరు చెప్పినా అవును. ప్రత్యేకించి చెప్పుకోలే కానీ 3 ఏళ్ళు మినిమం పడుతుంది. అవును. కింద మీద పడి చేస్తారు. అది ఏదో అదృష్టం బాగుంటే ఆడుతుంది, లేదా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉమ్, మన ఆ నలుగురు చెప్పిన సినిమాలు ఖచ్చితంగా గ్యారంటీ హిట్ సినిమాలు అయ్యి. అవును. మనమేమి అవును. ఎక్కువ ఆలోచించగలేదు, ఎవరు నష్టపోయాడని కూడా బాధపడక్కర్లేదు. అవును. థ్యాంక్ యూ.